వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ ఎందుకు చెప్పానంటే, మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రమోషన్స్ చాలా కీలకం. బట్ మీరు ప్రమోషన్స్ అదరగొట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మూవీ రీచ్ అయిపోయింది. అంటే మీది యంగ్ టీమ్ కావడం వల్ల, యూనిక్ గా ప్రమోషన్స్ చేయడం వల్ల చాలా సక్సెస్ అయ్యారు ప్రమోషన్స్. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు నా దగ్గర ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఆ పెద్ద క్వశ్చన్ తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. మన సినిమా టైటిల్ గాయపడ్డ సింహం. మీరు గీతా ఆర్ట్స్ నుంచి గాయపడి బయటకు వచ్చారా, గాయపడకుండా బయటకు వచ్చారా? లాభపడి బయటకు వచ్చా. లాభపడ్డ సింహం నేను. లేదండి, ఐ షేర్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ వాసు. ఐ షేర్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ అరవింద్ గారు. అండ్ యునో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం కొన్ని కుదురుతాయి, కలిసి చేస్తాము, కొన్నిసార్లు కుదరవు. మనం ఏంటంటే ఇండివిజువల్గా కూడా ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొన్ని సినిమాలు మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా చేయొచ్చు అనేది ఒక ఐడియా అనమాట. ఎప్పటికైనా సరే లైక్ యూనో ఒక ఇండివిజువాలిటీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. నాకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి. లైక్ వాసు అండ్ అరవింద్ గారు నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ ఫ్యూచర్లో లైక్ యూనో ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా కుదిరింది అనుకోండి, వాళ్ళకి స్కోప్ ఉంది అనుకోండి, హ్యాపీగా డెఫినెట్గా తీసుకెళ్ళి నేను పిచ్ చేస్తాను. ఇంకో ప్రాజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు అయితే యాక్చువల్గా మీరు ఇండస్ట్రీకి రావడం నిర్మాత అవ్వాలని వచ్చానా, లేకుంటే రైటర్గా ఏమన్నా అవ్వాలని వచ్చారా? రైటర్ కమ్ డైరెక్టర్ అవుదామని వచ్చానండి నేను. ఓకే. ఫస్ట్లో చెప్పే వాసుకి ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు. సేమ్ మీరు అడిగిన క్వశ్చనే. రైటర్ అవుదాం అనుకుంటున్నాను అని అంటే, నీకు కొంచెం మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, వేరియస్ బిజినెస్లు అవన్నీ హ్యాండిల్ చేసి ఉన్నావు కదా, కార్పొరేట్లో కూడా ఉన్నావు కదా, ప్రొడ్యూసర్ కింద ఉంటే ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అన్నాడు. అండ్ నా దగ్గర ఉన్న యాసెట్ ఏంటంటే నా బ్రెయిన్, నా దగ్గర ఉన్న కథలు, నా దగ్గర ఉన్న రైటింగ్ టీమ్. సో ఆ పర్టికులర్ యాసెట్ సరిపోద్ది అన్నాడు వాసు. అది దట్ ఈస్ ఇనఫ్. అండ్ మన దగ్గర కథ ఉండి ప్రాపర్ ప్రాజెక్ట్కి డెలివర్ చేయగలిగే కథ ఉంది అని అంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వచ్చేస్తాయి, అది పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి నన్ను ఎడ్యుకేట్ చేశాడు వాసు. అక్కడి నుంచి ఇంకా అలాగా ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. బట్ రైటర్ అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. సెన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సినిమా మీద. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఒక లవ్ కానీ ఒక ఇన్స్పిరేషన్ కానీ కలిగి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఇటువైపు అడుగులు వేపించిన ఆ క్షణం ఏంటి, ఆ సినిమా ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఉండేదండి ఇది. డెఫినెట్గా నేను అంటే ఎక్కడో మనం ఒక ప్రెషర్లో, పేరెంటల్ ప్రెషర్ అవ్వచ్చు, పియర్ ప్రెషర్ అవ్వచ్చు, బయటికి చెప్పుకోలేమండి. మనకున్నా కూడా అసలు మనం ఏమవుదాం అనుకుంటున్నాం అనేది మనం డిసైడ్ చేయము, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ డిసైడ్ చేస్తాయి. ఆ ప్రాసెస్లో 40 ఏళ్ళు వచ్చాయి నాకు. నేను కార్పొరేట్ జాబ్ చేయడం, ఆ తర్వాత పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం అన్నీ అయిపోయాయి. మొత్తం రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కోవిడ్, యాక్చువల్గా అండి, టు బి వెరీ హానెస్ట్, కోవిడ్లో నాకు రియలైజేషన్ వచ్చింది. కోవిడ్ ముందు కూడా నేను కథలు వింటూ ఉండేవాడిని. కోవిడ్ ముందే మేము మిడిల్ క్లాస్ మెలడీస్ మేము చెయ్యాలి యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్. మా ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి అది. బట్ అన్ఫార్చునేట్లీ మేము అది కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాము. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాము. ఆ తర్వాత అలాగే కోవిడ్ టైంలో సీరియస్గా, అంటే అప్పటికి నేను ఇంకా జాబ్ కంటిన్యూ చేస్తూ మల్టిపుల్ థింగ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. ఒక మూమెంట్ వచ్చింది, లెట్స్ లైక్ ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్ అని చెప్పి, అది కోవిడ్ అండి. కోవిడ్ ఈజ్ రియలైజేషన్ పాయింట్ ఫర్ మీ. ఓకే. బట్ రైటర్గా కావాలనుకుని, డైరెక్టర్గా కావాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ప్రొడ్యూసర్గా మారిన తర్వాత, అంటే మీరు మనీ ఎలా అయినా పుల్ చేయొచ్చు, బట్ దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం మీరే అవుతారు కదా. సో అది రిస్కీ జాబ్ అనిపించలేదా? కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు అనిపించలేదు. రెండోది, నా జర్నీ చూస్తే మీరు, నేను కథని తయారు చేసుకుని, డెవలప్ చేసుకుని, ఒక ఐపీ క్రియేట్ చేసుకుని కథని, ఆ ఐపీని తీసుకుని వెళ్ళి ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు స్టూడియో మోడల్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు వాసు ద్వారా నేను వెళ్ళి అరవింద్ గారికి వాళ్ళకి పిచ్ చేసినప్పుడు, మనీ అనే ఒక ఫైనాన్షియల్ రిస్క్ ఏదైతే ఉందో అదంతా వాళ్లే పెట్టుకున్నారండి. నా దగ్గర ఏంటంటే, నేను క్రియేటివ్ అండ్ క్రెడిబిలిటీ, ఈ రెండు నా రిస్క్లు. బోత్ ఆర్ లైక్ యూనో వెరీ ఇంపార్టెంట్. ఆ రెండు కూడా హ్యాండిల్ చేసుకుంటూ ఒక 4 ప్రాజెక్టులు అయిపోయాయి. చూస్తూనే 4 ప్రాజెక్టులు అయిపోయాయి 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో. సో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము, ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసింది.
ఎప్పుడైనా సరే మనకి ఏమీ తెలియకుండా డైరెక్ట్ గా వచ్చి దూకేసాం అనుకోండి, స్విమ్మింగ్ తెలియకుండా నీళ్ళలో దూకితే మునిగిపోతాం. కొంత ఏంటంటే మనం లైఫ్ గార్డ్, నాకు లైఫ్ గార్డ్ ఎవరో కాదు, వాసు అనమాట. లైక్ ఆ లైఫ్ గార్డ్ తో నేర్చుకుని ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫినాన్షియల్ గా రిస్క్ తీసుకునే పొజిషన్ లో ఉన్నాం. ఎందుకు అని అంటే వీ నో ఎ బిట్ అబౌట్ అవర్ క్రాఫ్ట్. యా, అయితే మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీకు అంటే నాకు చూస్తుంటే నేను ఎందుకు అడుగుతున్నాను అనిపిస్తుంది, చెప్తాను. బాగా మొండితనం, ధైర్యం ఎక్కువలాగా ఉంది. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండి. ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అండ్ నేటివ్ భీమవరం. మదర్ది, ఫాదర్ కూడా అక్కడే కోస్టల్ సైడ్ పనిచేశారు, ఓఎన్జీసీలో చేసేవాళ్ళు. అండ్ రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాము, కార్పొరేట్స్ లో వర్క్ చేసాము. రెగ్యులర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ సెటప్ అంతే. అంటే అయితే ఏమీ లేదు. ఎందుకు అడిగాను మొండితనం, ధైర్యం అని ఎందుకు అడిగానంటే